హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి మీకందరికీ నచ్చే మెచ్చే నవలను తీసుకుని వచ్చానండి మీ ముందుకు. మరి ఈరోజు మీకు వినిపిస్తున్న నవల ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి స్త్రీ నవలను వినిపించబోతున్నాను. ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి స్త్రీ నవల ధారావాహిక మొదటి భాగం ఈరోజు మీకోసం. అమ్మా, ఒక్కసారి ఇలా వచ్చి వెళ్ళు. వంటింటి ముందు వరండాలో తచ్చాడుతున్న విజయ శాస్త్రి చివరికి ధైర్యం చేసి గొంతు పెగుల్చుకుని ఆ రెండు మాటలు అనేశాడు. కొడుకు కంఠం విన్న కామేశ్వరమ్మ బయటకు చూడకుండానే అంది, నేను మడిలో ఉన్నానురా, జానికొస్తోంది, ఏం కావాలో చెప్పు. కాదమ్మా, నువ్వే ఒకసారి లేచిరా, అసహనంగా మళ్ళీ పిలిచాడు శాస్త్రి. ఓ క్షణం తటపటాయించి చేతులు కడుక్కుని లేచొచ్చింది కామేశ్వరమ్మ. చేతిలో పేపర్ పట్టుకుని పాలిపోయిన ముఖంతో నిలబడి ఉన్న కొడుకును చూడగానే కాస్త కంగారు పడింది. ప్రశ్నార్థకంగా కొడుకు ముఖంలోకి చూడబోతూ, ఏమిట్రా శాస్త్రి, ఎందుకలా పిలిచావు అంటుంటే మాట్లాడకుండా తెరిచి ఉన్న పేపరు తల్లికి అందించి రెండడుగులు స్తంభం కేసి నడిచి ఎటో చూస్తూ నించున్నాడు శాస్త్రి. కొడుకు వైఖరి అర్థం కాని కామేశ్వరమ్మ అలాగే తెలియని జంకుతో చేతుల్లో విడమర్చి ఉన్న పేపరులోకి చూసింది యగాదిగా. పెద్ద పెద్ద పూలదండలతో కంఠాలను అలంకరించుకుని అతి సన్నిహితంగా నిలబడి ఉన్న వధూవరుల ఫోటోలో స్త్రీమూర్తిని పోల్చగలిగింది. వెంటనే, ఇది ఇది పద్మజ కాదు, మన పద్మజ అప్రయత్నంగా అంటూ కొడుకు కేసి చూసింది. ఏమిట్రా శాస్త్రి, ఇది ఏమిటిది అంది అయోమయంగా. శాస్త్రి మాట్లాడలేదు సరికదా, ముఖం కూడా కనిపించనీయకుండా నుంచున్నాడు స్థాణువులాగా. కామేశ్వరమ్మ మళ్ళీ మళ్ళీ చూసింది పేపర్లో పడ్డ ఫోటో కేసి. గుండెల్లో ఏదో దుశ్శంక జరజరా పాకుతుంటే చటుక్కున రెండు అడుగులు ముందుకు వేసి కొడుకు భుజం పట్టి వెనక్కి తిప్పుతూ కంగారుగా అడిగింది, ఏమిట్రా శాస్త్రి, మాట్లాడవే, మన పద్మ ఫోటో వేశారెందుకు? ఈ పక్కన నిలబడ్డ కుర్రాడెవరు? నేనేం చదువుకు చచ్చానా అలా నోరు ముసుకు నుంచున్నావు? శాస్త్రి ముఖం జేవురించింది. కనుగుడ్లు నిప్పు కణికలయ్యాయి. పళ్ళు పటపటలాడించాడు. ఇంకేం చెప్పనమ్మా, మన బతుకులు బండలయ్యాయి. ఆ పూలదండలు, ఆ వ్యవహారము చూస్తుంటే కూడా అర్థం కాలేదా? పద్మజ జార్జ్ విలియమ్స్ అనే ఆంగ్లో ఇండియన్ వాడిని రిజిస్టర్ పెళ్లి చేసుకుంది. వాడు డాక్టరేనట. శాస్త్రి కెవ్వున కేక పెట్టింది కామేశ్వరమ్మ. ఆందోళనతో ఆవిడ ఒళ్ళంతా వణకసాగింది. చాలే, అర్థం పర్థం లేని నీ వాగుడు నువ్వును. మన పద్మజ అలాంటి వెధవ పని చేస్తుందా? వెర్రివాడిలా చూశాడు శాస్త్రి. కామేశ్వరమ్మ తీక్షణంగా అంది మళ్ళీ, రెండు కళ్ళు పెట్టుకు చదివావు, నోటికి ఎంత వస్తే అంత అనేస్తావా? అదేం గొప్ప పని చేసిందనో ఫోటో వేశారో గాని. అమ్మా, కోపంగా అన్నాడు శాస్త్రి. ఆవిడ దృష్టిలో ఇది కూడా ఘనకార్యమేనని ఫోటో వేయించుకుంది. పత్రికలో అచ్చుపడ్డ సంగతి చదివి నీకు చెప్పానంతే. ఆ పిల్ల మన పద్మజ అయితే అది ఆ ఆంగ్లో ఇండియన్ వాడిని కట్టుకున్న సంగతి కూడా 100కి 100 పాళ్ళు యథార్థమే అన్నాడు. పిచ్చి పట్టినట్టే చూసింది కామేశ్వరమ్మ. పద్మ, మన పద్మ మనతో చెప్పకుండానే ఇలాంటి పని ఎలా చేస్తుందిరా? నాన్నగారు కుదిర్చిన సంబంధం ఉండగా ఎక్కడో తెల్లవాణ్ణి ఎలా నమ్మేదిరా? బాగా నమ్ముదువులే, వెళ్ళి నాన్నగారిని అడుగు. విసురుగా వరండా దిగి వెళ్ళిపోయాడు శాస్త్రి. అయోమయంగా పదే పదే పేపర్లోకి చూస్తూ నించుంది కామేశ్వరమ్మ. అత్తయ్య, కుంపటి మీద పోపు మాడిపోతోంది, నేనెలా ముట్టుకునేది? వరండాలోకి వినిపించేలా కంఠస్వరం హెచ్చించి పిలిచింది జానకి వంటింట్లో నుంచి. అప్పటికే కామేశ్వరమ్మ దడదడ కొట్టుకుంటున్న గుండెతో పేపర్ పట్టుకుని పరుగు పరుగున భర్తగారి గదివైపు నడిచిపోయింది. ఏవండి, ఇది విన్నారు? మన పద్మ. ఈశ్వర సోమయాజీ నిర్లిప్తంగా చూస్తూ కూర్చుని ఉన్నాడు పక్క మీద. పొంగి పొంగి వస్తున్న కన్నీళ్లతో ఆరాటం వెల్లడిస్తూ అంది కామేశ్వరమ్మ. శాస్త్రి ఏమంటున్నాడో చూశారా? మన పద్మ తల్లి ఇంత వివేకం లేని పని చేస్తుంది. అసలు దాని ఫోటో ఎందుకు వేశారో కాస్త మీరైనా సరిగ్గా చదివి. కావుడు మంచు తాకిడి వంటి భర్త పిలుపుతో తెల్లబోయింది కామేశ్వరమ్మ. ఆయన ముఖంలో కళ్ళలో ఏదో దేవతల తాలూకా మహత్యం ప్రకాశిస్తున్నట్టు తోచింది. మరేమీ అడగడానికి నోరు రాక ఇంకా దగ్గరగా వెళ్ళి నిలబడింది.
ఒక్క నిట్టూర్పు విడిచాడు ఈశ్వర సోమయాజీ. పేపరు చూడకుండానే డగ్గుత్తికతో అన్నాడు. అబ్బాయి చెప్పింది నిజమే కాముడు. అలా కాదు, మీరు స్వయంగా చూసి చెప్పండి, నేను నమ్ముతాను. మన పద్మకేం మంచి చెడ్డలు తెలియవనా? అంత పాడు పని ఎన్నడూ చెయ్యదు అంటూ పేపరు తెరిచి భర్త ఒళ్ళో పెట్టి దగ్గరగా కూర్చుంది ఆందోళనగా చూస్తూ. క్షణకాలం కుమార్తె పెళ్లి ఫోటోను తీక్షణంగా చూశాడు సోమయాజీ. చూస్తుండగానే ఆయన కళ్లలో నీళ్లురాయి. చటుక్కున ఉత్తరీయంతో ఒత్తుకున్నాడు. పెళ్ళుమని శబ్దం చేయకుండానే గుండెల్లో పిడుగుపడి కుప్పలా ఏనాడు అపనమ్మకం లేకపోయినా అకస్మాత్తుగా అంత అభాండాన్ని అంగీకరించలేక అంతవరకు పెనుగులాడుతూ వచ్చిన ధైర్యం యావత్తూ నీళ్లు కారిపోయింది. ఇదేం ఘోరమండి! మనకి మాట వరుసకైనా చెప్పకుండానే దాని పెళ్ళి అదే చేసేసుకోవడం ఏంటండి? కులం, గోత్రం, జాతి, మతం ఏవీ చూడకుండా. దుఃఖభారంతో ఆవిడ కంఠం మరి పెగలలేదు. గొంతు అడ్డు పెట్టుకుని విలవిలలాడింది. ఒక్కసారి వేదాంతిలా చూశాడు సోమయాజీ. కాముడు, ఇక ఏడ్చి ప్రయోజనం లేదు. మన పద్మ కోరుకున్న వాణ్ణి వివాహం చేసుకుంది. జరిగిపోయింది అంతా. ఎంత తమాయించుకోబోయినా గాంభీర్యం సడలి మళ్ళీ మళ్ళీ కళ్ళు చెమర్చుతుంటే ఉత్తరీయంతో ఒత్తుకుంటూనే కూర్చున్నాడాయన. ఎన్నడూ అధైర్యపడని భర్త కంట నీరు తిరగడంతో కామేశ్వరమ్మ శోక వేగం తాత్కాలికంగా శాంతించింది. ఆయన ముఖం తుడుచుకుంటున్న ఉత్తరీయాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, ఒక్కసారి ఇలా చూడండి, ఇది ఇలా చేస్తానని మీకు గాని చెప్పింది అంది అర్థం లేని ఆశతో. చేసిన పని వెల్లడించుకోలేక నేరమంతా ఎదుటివాళ్ల మీదికి తోసివేసే మనస్తత్వం కాదు సోమయాజిది. సూటిగా భార్య కళ్ళలోకి చూస్తూ, చెప్పింది కాముడు, చెప్పింది. నేడో రేపో ఇది జరుగుతుందనే. గొల్లుమంది కామేశ్వరమ్మ. పొంగులు వారుతున్న దుఃఖంతో వణికిపోతూ, మీకు మీకు తెలిసి ఇలా ఊరుకున్నారా? ఒక్క ముక్కైనా నా చెవిన వేశారా? నయాన్నో భయాన్నో ఏడ్చో మొత్తుకునో ఈ అప్రతిష్ట రాకుండా కాపాడుకునేదాన్ని కాదు. కట్టుకున్నదాన్నంటూ నేనున్నానని ఎన్నడైనా మీకు కష్ట సుఖాలకి గుర్తుకొచ్చానా అని నిష్ఠూరాలాడుతూ ఏడ్చిందామె. మీ చేతులతోనే మీ ఇంటికి నిప్పు పెట్టుకున్నారు. మీ వేలితోనే నా కన్ను పొడిచారు. సోమయాజీ స్థాణువులా కూర్చున్నాడు. అది పెళ్లికి ఒప్పుకుందని నాతో అబద్ధం ఆడారు. పెళ్లి కళ్ళతో నా ఇల్లు కళకళలాడుతుందని మురిసి ముక్కలయ్యాను. మమ్మల్నందర్నీ ఇంత మభ్యపెట్టి చివరికి ఇంత నవ్వుల పాలు చేశారా? అయ్యో భగవంతుడా అంటూ బావురుమని ఏడ్చింది. కాముడు, భార్య శిరస్సు మీద ఆప్యాయంగా చెయ్యి వేశాడు సోమయాజీ. నువ్విలా బాధపడకూడదు. నా మాట విను. కొంచెం ధైర్యం తెచ్చుకో. మన బిడ్డ మనకు కాకుండా పోయినా ఎక్కడ ఉన్నా సుఖంగానే ఉండాలి. ఒక్కసారి మనస్సులోనైనా పద్మని ఆశీర్వదించు. కావుడు, తప్పదు. నువ్వు కన్న తల్లివి. కాదు కాదు, నేనా పాపిష్టిదానికి తల్లిని కాదు అంటూ గొల్లుమంది కామేశ్వరమ్మ. అది నా కడుపున పుట్టనే లేదు. నా బిడ్డలు ఇద్దరే. పైనుంచి గబగబా మెట్లు దిగి వస్తున్న సుజాత ఊహించలేని స్థితిలో తల్లిదండ్రులను చూసి నిర్ఘాంతపోయింది. తండ్రి ఒళ్ళో తలదాచుకుని రోదిస్తున్న తల్లిని, తల్లి తల నిమురుతూ ఓదార్చు ప్రయత్నం చేస్తున్న తండ్రిని, కారణం తెలియని వారి దుఃఖాన్ని చూస్తూ స్థాణువులా నిలబడిపోయింది. మనం కాదనుకున్నా లోకం కాదనదు కాముడు. బిడ్డలని కనగలమే గాని నుదిటి రాతలని కూడా కనగలమా? మన నుదిటి రాత ఇలా ఉందని సరిపెట్టుకోవడం తప్పితే ఇంకేం చెయ్యగలం? ఇకనైనా ఊరుకో. అవేం మాటలండి! మన నీతి, జాతి, పరువు, ప్రతిష్ట ఇవన్నీ ఏ గంగలో కలిపారు? ఇక మరో మనిషి ఎదుట తలెత్తుకు తిరగగలమంటారా? తలచుకుంటున్న కొద్దీ మీకు మాత్రం కడుపు చెరువైపోవడం లేదు? అగ్నిహోత్రం లాంటి ఇంట పుట్టిన బ్రాహ్మణ బిడ్డ ఎక్కడో జాతి కాని వాణ్ణి కట్టుకుంటుంటే. అదిరిపడింది సుజాత. ఎవరి సంగతి? అక్కయ్య ఏం చేసింది? అలాగే నించును వింటే అంతా అర్థమైపోయింది. గాలికి ఎగిరి నేల మీద పడి ఉన్న పేపరు తీసి చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. అక్కయ్య ఎంత పని చేసింది!
పద్మజ సాహసం తోడబుట్టిన సుజాతను అంతులేని విస్మయంతో, దిగ్భ్రమతో ముంచివేసింది. ఆ పైన ఆలోచనలు కూడా సాగనీయనంత జడురాలిని చేసింది. సుజా! తలుపువార నిలబడి ఎప్పటినుంచో పిలుస్తున్న జానకి పిలుపు వింటూ ఒక్క ఉదుటున లోపలికి పరిగెత్తింది. చూశావా వదినా, అక్కయ్య మనకెవ్వరికీ చెప్పకుండా మద్రాసులోనే పెళ్లి చేసేసుకుంది. అడగకుండానే చెప్పేసి బావురుమంది. అకస్మాత్తుగా ఆవహించిన భర్తగారి ఆగ్రహానికి, అత్తమామల దుఃఖానికి కారణం తెలియక కంగారు పడుతున్న జానకి తీరా కారణం విని మ్రాన్పడిపోయింది. ఏ సాహసం చేయకుండా పద్మజ కూడా 10 మందిలాగా సర్వసామాన్యంగా ఉండిపోతే విస్తుపోవాలి గాని, ఎంత చిత్రమైన పని చేస్తే మాత్రం పద్మజ విషయంలో విడ్డూరమేముంది? పద్మజ పెళ్లి ఫోటో పేపర్లో చూసినప్పుడు అందరిలా రఘుపతికేమంత ఆశ్చర్యం కలగలేదు. సహజంగా పద్మజ చేసి తీరవలసిన పనేదో మాత్రం చేసిందని అనుకున్నాడు. అదృష్టవంతురాలు. ఆడపిల్లే అయినా పుట్టిన ఆది నుంచి కోరుకున్నవన్నీ సాధించుకోగలిగిన సమర్థురాలు. జీవితమంతా కలిసి బతకవలసిన భాగస్వామి కోసం తల్లిదండ్రులను, సంఘాన్ని ధిక్కరించడం పద్మజ లాంటి వాళ్లకో విశేషం కానే కాదు. చిన్ననాటి స్నేహితురాలి సాహసం తలుచుకుంటున్న కొద్దీ రఘుపతి మనస్సు ఆవేశపూరితమైంది. తన వంటి అప్రయోజకులు ఎందరైతే మాత్రం పద్మజకు సాటి కాగలరు? జీవితాన్ని శాసించుకోగలిగిన స్వశక్తి తనకో ఎండమావి. జీవితం విలువే గ్రహించలేకపోయిన తనకు జీవితాన్ని అనుభవించే అర్హత ఎక్కడిది? నిరాశగా నిట్టూర్చాడు రఘుపతి. మరోసారి పద్మజకేసి, ఆమె ప్రేమించి సాహసించి పెళ్లాడిన ఆ అదృష్టవంతుడికేసి మార్చి మార్చి చూస్తూ కూర్చున్నాడు. ఆ నూతన వధూవరుల ముఖాల్లో ఎంత ఆనందం! లోకాన్నే ధిక్కరించగలిగిన ఆ ప్రేమికుల్లో ఎంత స్వాతంత్రం! ప్రత్యేకించి పద్మజ కన్నుల్లో ఆ గాంభీర్యం, ఆ నైర్మల్యం. అందుకే పద్మజ కన్నుల్లోకి ఎన్నడూ తను లోతుగా చూడడానికి సాహసించలేకపోయేవాడు. ఆ చూపులు అకారణంగా తనను చిత్రవధ చేస్తాయేమోనన్న భయంతోనే బతికాడు. చిన్ననాడే నా నేస్తం స్నేహంతో ఆ సాహసపూరితమైన చూపుల ద్వారా తనేదో సందేశం తెలుసుకోగలిగితే ఈనాడిలా ఇలా కుమిలిపోయే దౌర్భాగ్యం పట్టేది కాదేమో. జీవితాన్నింత నిర్లక్ష్యం చేసుకోగలిగేవాడు కాదేమో. మించిపోయింది అంతా. రఘు, ఇక్కడే ఉన్నావు, పిలిస్తే పలకవేన్రా అంటూ వచ్చింది అన్నపూర్ణమ్మ. మీ అత్తగారు ఊరు నుంచి ఉత్తరం వచ్చిందిరా. సుశీలకి మళ్ళీ సుస్థి చేసిందిట. ఒక్కసారి వెళ్ళి చూసి రాకూడదు? కొంతసేపు మౌనంగా ఊరుకున్నాడు రఘుపతి. సుశీలక? మళ్ళీ ఏమైంది? ఏమో, సుస్థి తిరగబెట్టిందని వ్రాశారంతే. అదేం తెగులో కర్మ, రాక్షసిలా దాన్ని పట్టి పీడిస్తోంది. అదక్కడా నువ్విక్కడ. లక్షణంగా మీరిద్దరూ కాపురం చేసుకుంటుంటే చూసే రాతే లేనట్టుంది మా మొహాన. ఉదాసీనంగా చూస్తూ కూర్చున్నాడు రఘుపతి. పద్మజ పెళ్లి మాట అమ్మకు చెబితేనో అనిపించిందో క్షణం. వద్దు, గతమంతా తవ్వుకుంటూ పోయి పార్వతి పెళ్లి మాట కూడా అడుగుతుందమ్మ. పరోక్షంలోనైనా పార్వతిని తేలికపరచడం తను సహించలేడు. ఒక్కసారి చూసిరా నాయనా, నువ్వే కాదనుకుంటే. వెళ్తాలే అమ్మా. కుర్చీలో నుంచి లేచి బయటకు వెళ్ళిపోతున్న కొడుకును చూస్తూ అపరాధిలా నిల్చుంది అన్నపూర్ణమ్మ. మధ్యాహ్నం వేళ ఆఫీస్ వెయిటింగ్ రూంలో కాలక్షేపంగా పాత పేపర్లు తిరగేస్తూ కూర్చున్న పార్వతి తుళ్ళిపడింది. విస్మయంతో 1కి 4 సార్లు చూసిందా పెళ్లి ఫోటోను. తన కళ్ళు తనను మభ్యపెడుతున్నాయేమోనన్నంత అనుమానంతో చుట్టూ పరికించింది. ఎక్కడి వస్తువు అక్కడ, ఎక్కడి మనుష్యులక్కడ. ఏమీ మార్పు లేదు. ఏమిటండి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఫ్లాస్క్ ఖాళీ చేసి మూత బిగిస్తూ పలకరించాడు తోటి గుమాస్తా నారాయణరావు. అబ్బే, ఏం లేదండి. ఇక్కడ ఈ పేపర్లో ఓ పెళ్లి ఫోటో. చెప్పాలన్న ప్రయత్నం లేకుండానే చెప్పేసింది. ఏది? ఒకసారిలా ఇవ్వండి. అయిష్టంగానే అందించింది పేపరు. ఓ, ఇది వారం రోజుల కిందటిదండి. ఇప్పుడు చూసి విస్తుపోతున్నారేంటి? ఆ రోజు ఈ ఫోటో చూసినప్పుడు నేను మీలా కొంచెం ఆశ్చర్యపడకపోలేదులేండి. మన వెర్రిగాని ఇది రాకెట్ల యుగమండి. ఒక గోళం మీద నుంచి ఇంకో గోళం మీదకి ఎగరాలని ప్రయాణాలు కడుతుంటే వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఇంకా ఏం విడ్డూరం చెప్పండి. డాక్టర్ చదువు చదివిన ఓ ఆడపిల్ల
ఆ మాత్రం సాహసమైనా చెయ్యలేకపోతే ఇక మనమేం పురోగమిస్తున్నట్టు అన్నాడతను. అయోమయంగా చూసింది పార్వతి. నారాయణరావు నిజంగానే మెచ్చుకుంటున్నాడో వెటకారం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఈవిడ ఎవరో కాదండి, నా స్నేహితురాలు. చిన్ననాడు కలిసిమెలిసి చదువుకున్నాం. నా ప్రాణ స్నేహితురాలు పద్మజ. పద్మ అనయ్యాలన్నంత ఉత్కంఠ కలిగింది. తమాయించుకుంది బలవంతంగా. పేపర్ అందుకుని మళ్ళీ చూస్తూ కూర్చుంది. పద్మజ అందంగా నిర్లక్ష్యంగా నవ్వుతున్నది. అతను జార్జ్ విలియమ్స్, పద్మజ ప్రియుడు. ప్రియుడేంటి, పద్మజ భర్త. సంతోషంగా చురుగ్గా చూస్తున్నాడు. ఇద్దరికీ అందచందాలలో అంగసౌష్ఠవంలో మంచి పొందిక కుదిరింది. ఒకరి కోసమే ఒకరు పుట్టినట్టు, ఒకరు లేనిదే మరొకరు లేనట్టు ఆ చూపుల్లో వారి సాన్నిధ్యంలో అనురాగ స్రవంతులు ప్రవహిస్తున్నట్టున్నాయి. చూసిన కొద్దీ చూడబుద్ధి కలుగుతున్న ఆ తన్మయత్వంలో వాస్తవం గుర్తుకొచ్చింది కొంతసేపటికి. పద్మజ ఎంత పని చేసింది! కొత్తగా విస్తుపోయింది పార్వతి. ఈ విషయం మాట మాత్రమేనా ఎన్నడూ అనలేదే? నువ్వు నా ప్రాణాధికమైన నేస్తానివి పారు అనే పద్మ తన ప్రేమ జీవితాన్ని ఇంతగా మరుగుపరుచుకుందా? ఆఖరికి మాట మాత్రమైనా తెలియనివ్వకుండా పెళ్లి చేసుకుందా? ఈ విషయం ఇంట్లో వాళ్లకు కూడా తెలిసి ఉండదు బహుశా. బహుశా ఏంటి, ఎంతమాత్రం తెలిసి ఉండదు. ముందు తెలిస్తే సుజాత తనకు తప్పకుండా ఉత్తరం వ్రాసేది. అనుకోకుండా పద్మజ ఇలా చేసిందంటే ఆశ్చర్యంగానే ఉంది. కత్తిలా సర్రున నరికే పద్మజ మనస్తత్వం, బాణంలా దూసుకుపోయే పద్మజ సాహసం పార్వతికేమీ కొత్త కాకపోయినా ఈ సంఘటన కొత్తగానే బాధిస్తున్నది. ఇష్టాలను చంపుకుని, మనసులను మభ్యపెట్టుకుని చేజేతులా జీవితాలనెలా నాశనం చేసుకుంటారో నాకర్థం కాదు పారు అంది పద్మజ నుదురు చిట్లిస్తూ. రఘు పెళ్లికొడుకై తరలి వెళుతున్న రోజు. రఘు మీది కోపంతో అలా ఆవేశంగా మాట్లాడిందేమో అనుకుందే గాని నిజంగా చేతలకు వస్తే ఇంత సాహసం ప్రదర్శించగలదని లీలగానైనా ఊహించలేకపోయింది. పద్మజ ఇలా చెయ్యకుండా ఉంటేనే బాగుండేదేమో. సంఘం ఎంత సంస్కరణ పొందుతున్నా, కాలం ఎంత రాకెట్లమయమైనా పద్మజ పుట్టి పెరిగిన బ్రాహ్మణ కుటుంబంలో ఏ ఆచారం మాసిపోయింది? పద్మజ తల్లిదండ్రులు పాటించే నియమనిష్టలలో ఏది కొరవడింది? పార్వతికి తెలిసినంతవరకు పద్మజ పుట్టింటిని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నిప్పును నీళ్లతో కడిగి శుద్ధి చేసేంత ఆచారం ఆ ఇంట తరతరాలుగా వస్తున్నది. ఈశ్వర సోమయాజి తాత యజ్ఞయాగాలు చేసి సోమయాజి అయ్యాడు. తండ్రి శుద్ధ బ్రాహ్మణ పండితులను, శ్రోత్రియ కుటుంబీకులను విశేషంగా ఆదరించాడు జీవితమంతా. ఇక సోమయాజి ఎంత ఇంగ్లీషు విద్య అభ్యసించి తహసీల్దారు ఉద్యోగం సంపాదించినా నెత్తిమీద పంచశిఖల్లో ఓ శిఖను పవిత్ర బ్రాహ్మణ్యానికి గుర్తుగా పెంచుకుంటూనే ఉన్నాడు. తాను ముప్పూటలా సంధ్య వార్చడంతో పాటు ఏకైక పుత్రుడు విజయశాస్త్రికి కూడా ఆ ఆచారాన్ని విధిగా సంక్రమింపచేశాడు. తాతల నాటి రక్తం నరనరాన ప్రవహిస్తున్న శాస్త్రికి బ్రాహ్మణ్యం మీద మహాగౌరవం. 9 ఏళ్ల నాడే ఒడుగు చేసుకుని తల్లిదండ్రులతో పాటు బంధుకోటినంతా భిక్ష అడుక్కుని శ్రోత్రియ బ్రాహ్మణుడిగా అర్హత సంపాదించుకున్నాడు. క్రిమినల్ లాయర్గా ఊరువాడ మంచి పేరు సంపాదించిన శాస్త్రి గాయత్రి జపించి సంధ్య వార్చనిదే పీట మీద కూర్చోడు. 25 ఏళ్ల క్రితం ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన కామేశ్వరమ్మ చిమ్మ చీకటిలో శిరస్సు మీద చన్నీళ్లు దిమ్మరించుకుని పట్టుపంచె చుట్టబెట్టుకుని మడిగా శుచిగా వండి వార్చని రోజు లేదు. కంచం తుంగచాప దగ్గరగా జరుపుకుని వాకిట చేరినప్పుడు ముచ్చటగా 3 సార్లు బాలింతరాలై పురిటి గది విడిచి రానప్పుడు తప్ప ఆవిడ ఆచార వ్యవహారాలకు ఏనాడు ఆటంకం రాలేదు. సూర్యుడు నడినెత్తికెక్కి కడుపు కరకర కాలుతున్న భర్త సుష్టుగా తినిలేచిన ఎంగిలి కంచంలో తప్ప మరో చోట ముద్ద ఎత్తలేదు. ఇక ముందు మరికొన్ని తరాల వరకు కూడా తమ ఇంట ఆ నియమనిష్టలు అలా నిర్విఘ్నంగా కొనసాగిపోవాలనే ఆ ఇల్లాలి కాంక్ష కూడాను. అదేం చిత్రమో, ఈశ్వర విలాసమో, అన్నిటికీ అతీతంగా పుట్టిందా ఇంటి ఆడపడుచు పద్మజ. 10-12 ఏళ్ల వరకు కూతురి తత్వాన్ని పసితనంగా నిర్లక్ష్యం చేసిన తల్లిదండ్రులు అప్పటికిక ఆ పిల్ల మీదో ప్రత్యేక అభిప్రాయం ఏర్పరచుకోక తప్పలేదు. పెంకిఘటం, ఇంటా వంటా లేని రాలుగాయి అనుకుని చూసి చూడనట్టే ఊరుకుంటూ వచ్చిందా తల్లి. గడుసు తల్లి. తాతగారి పట్టుదల, నాన్నగారి తెలివితేటలు, అక్షరాల అబ్బాయి.
మనం ఎలాగూ విసర్జించలేని ఈ పాత ఆచారాలు దాని నెత్తిన కూడా రుద్దకుండా ఉంటే మహాబాగు అనుకున్నాడు తండ్రి గారాబంగా. భోజనం ముందు కూర్చుని మంత్రాలేవో ఉచ్చరిస్తూ పుడిసెడు నీళ్లు గుటక వేసి కంచం చుట్టూ నీళ్లు చిమ్ముతున్న శాస్త్రిని చిన్నతనంలో ఓసారి నవ్వుతూ అడిగింది పద్మజ. ఎందుకన్నాయ్, నువ్వెప్పుడూ ఇలా చేస్తావు? ఇది మన బ్రాహ్మణ నియమం, చేసి తీరాలి అన్నాడు. దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఏదో ఉంటుంది, లేకుండా మన పూర్వీకులు ఎప్పుడూ పెట్టి ఉండరు అన్నాడతను. నిజంగా అదేంటో నీకు తెలీదు? అయితే నే చెప్పనా? కుతూహలంగా చూస్తూ అంది పద్మజ. కంచం చుట్టూ నీళ్లు చిప్పి చోటు తడిగా చేస్తే చుట్టుపట్ల పాకే సూక్ష్మక్రిములేవి ఆహారంలోకి రాలేవట. భోజనం ప్రారంభించే ముందు కాసిని నీళ్లు తాగితే కంఠనాళం నిరాటంకంగా ఉండి తర్వాత తినేదాన్ని సులువుగా వెళ్ళనిస్తుందట. మా సైన్స్ మాస్టర్ చెప్పారులే. మరి ఏదో ప్రయోజనం కోసమేగా పెద్దలు ఈ ఆచారం ఏర్పరిచారు. గర్వంగా చూశాడు శాస్త్రి. అయితే అన్నాయ్, ఈ ప్రయోజనం అన్ని జాతుల వాళ్ళకి అవసరం లేదు, ఒక్క బ్రాహ్మణ జాతికే ఇలా నియమించడంలో అర్థమేంటి? తికమక పడ్డాడు విజయశాస్త్రి. మరి మరి అందరూ అంత శ్రద్ధగా పాటిస్తారా ఏమిటి? పూర్వం నుంచి వస్తోందని మనం పాటించడం లేదు. అలా అందరినీ శాసిస్తే ఎందుకు పాటించరు? అబ్బా, ఏమిటే నీ తర్కము నువ్వునో, తిండి తినక విసుక్కుంది కామేశ్వరమ్మ. ధోరణి మార్చి గబగబా అన్నం కలుపుకోవటంలో నిమగ్నమయ్యాడు శాస్త్రి. తర్వాత కూడా పద్మజ ఆ విషయం మీద చాలాసేపు ఆలోచించింది. చివరికి తన సందేహం తండ్రి దగ్గర వెల్లడించింది కూడాను. రాత్రి భోజనాలయ్యాక వీధి వాకిట్లో వాలు కుర్చీలో తమలపాకులు నములుతూ ఆకాశంలోకి చూస్తూ కూర్చున్న తండ్రి దగ్గరకు వెళ్ళి కూర్చుంది. అన్నగారికి తనకు జరిగిన సంభాషణంతా చెప్పింది. అయితే నాన్న, మత్స్య మాంసాలు తినకూడదని, శాస్త్ర గ్రంథాలన్నీ పఠించాలని, నియమనిష్టలు పాటించాలని, యజ్ఞయాగాలు చెయ్యాలని, ఇలా బోలెడు నియమాలు ఒక్క మన కులానికే విధించారు కదా. మరి మిగిలిన మనుష్యులకు మాత్రం అవన్నీ ఎందుకు అవసరం కాదు? అన్నయ్యను అడిగితే చెప్పలేదు, నువ్వు చెప్పు నాన్నా. కూతురు వేసిన ప్రశ్నకు ఈశ్వర సోమయాజీ ముందు విస్తుపోయాడు. కుతూహలంగా చూస్తున్న చిన్నారి పద్మజ ఆలోచన శక్తిని అంచనా వేయడానికి ప్రయత్నించాడు. మనుష్యులందరినీ 4 జాతులుగా విభజించారమ్మా. అందులో బ్రాహ్మణ జాతినే పవిత్రమైన జాతిగా ఎంచి కఠినమైన ఆచార వ్యవహారాలన్నీ వారికే ఏర్పరిచారు. అదేంటి నాన్న, మొట్టమొదట అందరూ సమానమేగా, ఏ ఆధారం చూసి అలా మనుష్యులను విడదీశారు? అడిగింది పద్మజ. పెద్దలు ఎందుకు చేశారో మనకేం తెలుస్తుంది తల్లి. వంశపారంపర్యంగా వస్తున్న విధులను ఆచరించడమే మన ధర్మం. పద్మజకేమీ నచ్చలేదు. ఇందులో ఏదో అన్యాయం ఉందనిపిస్తోంది నాన్న. ఎవళ్ళో ఎప్పుడో విధించారని దాన్నే నమ్మమంటే బాగులేదు. కూతురు అంత పెద్ద పెద్ద ఆలోచనలతో మనస్సు పాడు చేసుకోవడం సోమయాజికి నచ్చలేదు. ఇవాళ పాఠాలవి చదువుకున్నావా అమ్మా అన్నాడు ప్రసంగం మార్చడానికి. లేదు నాన్న, చదువుకుంటాను అంటూ లేచింది పద్మజ. పద్మజ లోపలికి వెళ్ళగానే సోమయాజీ భార్యనుద్దేశిస్తూ అన్నాడు. విన్నావుటే కాముడు దాని మాటలు? అది పెంకిఘటమని నేనేనాడో నిర్ధారణ చేసుకున్నాను అంది కామేశ్వరమ్మ ఆవలించి మంచం మీదికి ఒరుగుతూ. సోమయాజీ నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం 1 గంట దాటినా నకనకలాడే కడుపుతో ఉస్సురని నిట్టూరుస్తూ లోతుకుపోయిన కళ్లతో వీధి పొడుగుకు పరికిస్తూ గడపలో చెంగుపరుచుకుని నడుం వాల్చింది కామేశ్వరమ్మ. సోమయాజి భోజనానికి రాని కారణంగా ఆవిడ నోరు అన్నం తినడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పద్మజకు అన్నం వడ్డించి నీరసంగా చతికిల పడింది గడపలో. అమ్మా, అలా ఉన్నావే? కస్సుమంది కామేశ్వరమ్మ. ఇంకెలా ఉంటానే, ఈయన గారి పెత్తనాలును. ఎంత కోర్టు వ్యవహారాలైతే మాత్రం తిండి తిప్పలు గుర్తుకు రావద్దు. ఇంటి దగ్గర కట్టుకున్న పెళ్ళం ఉసూరుమంటూ పడిగాపులు కాస్తుందన్న ఇంగితమైన ఉండొద్దు మనిషికి. రోజులా ఇవాళ పొద్దుట ఆ పాల చుక్కలు తాగలేదు. రాత్రి ఉపోషం అవనే అయింది. కళ్ళు తిరిగి చీకట్లు కమ్ముతుంటే, కాళ్ళు పీక్కుపోతుంటే ఎక్కడ విరుచుకు పడతానో అని భయంతో చస్తున్నాను. విషయమంతా అర్థమైంది పద్మజకు. నాన్న తిని ఇవ్వాల్సిన ఎంగిలి కంచం కోసం అమ్మ అన్నం తినకుండా కూర్చుంది. అలా ఎంతసేపైనా కూర్చుంటుంది. నాన్న ఏ కేసు పరిష్కారంలో నిమగ్నమై ఉన్నారో ఏమో. తిండి తినక ఏమిటే అలా ఆలోచిస్తావు
అంది కామేశ్వరమ్మ. నీకు చెప్పాలనుకుంటూనే మర్చిపోయానే. అమ్మా, నాన్న ఓ గంట కిందట జట్కాతో వెళ్తూ స్కూలు దగ్గర నాకు కనిపించారు. ఏమిటి? జట్కాలో వెళ్తూనా? నేను డబ్బులు అడగడానికి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళాను. ఊరెళ్తున్నానని నీకు చెప్పమన్నారే. నిజంగానే? కామేశ్వరమ్మ ముఖం వికసించింది. నిజంగానే అమ్మా, నేను చెప్పటం మరిచిపోయానే అంది పద్మజ. పోనీలే తల్లి, బతికించావు. సాయంత్రం వరకు ఎదురు తెన్నులు చూసి కళ్ళు తిరిగి పడి చచ్చేదాన్ని అంటూ లేచి గబగబా కంచం పెట్టుకుని నిండుగా అన్నం, కూరలు, నేతి గిన్నె, పెరుగు తపాల అన్నీ చేరవేసుకు కూర్చుంది. పద్మజ వస్తున్న నవ్వు ఆపుకుంటూ, పప్పు మరి కాస్త వడ్డించుకో అమ్మా, చాలా బాగుంది అంది. జవాబు చెప్పకుండా ఆవురావురుమంటూ తినడం ప్రారంభించింది కామేశ్వరమ్మ. నాన్నగారు సరిగ్గా ఎప్పుడు కనిపించారో, ఏ ఊరు వెళ్తానన్నారో, ఎటువంటి జట్కాలో ప్రయాణం చేస్తున్నారో, మళ్ళీ ఎప్పుడు వస్తానన్నారో ఇత్యాదులన్నీ వివరాలతో సహా చెబుతూ కూర్చుంది పద్మజ. కామేశ్వరమ్మ పెరుగు వంపుకుని జుర్రుతుంటే వీధి గుమ్మల్లో పిలుపు వినిపించింది. కాముడు! తుళ్ళిపడింది కాముడు. చెంగున లేచి వీధిలోకి పరిగెత్తింది పద్మజ. ఈశ్వర సోమయాజీ లోపలికొస్తూ తనకన్నా ముందు భార్య భోజనం చేస్తున్న సంఘటన చూసి కాస్త విస్తుపోయినా తమాయించుకున్నాడు. మంచి పని చేశావే కాముడు, నువ్వు కనిపెట్టుకు కూర్చుంటావని కంగారు పడుతూ వచ్చాను అన్నాడాయన. సిగ్గుతో చితికిపోయింది కామేశ్వరమ్మ. నోరు పెగిల్చుకుని అడిగింది, మీరు ఊరు వెళ్ళలేదుటండి? నీకు ఆకలి వేస్తే తిండి తినద్దని నేనన్నానా? నన్నే ఊరు పొమ్మంటావు అన్నాడాయన. జట్కాలో వెళ్తూ పద్మకి కనిపించి చెప్పారని పెళ్ళుమంటూ నవ్వాడు సోమయాజీ. అయితే ఇది పద్మ చేసిన పనన్నమాట. పోనీలే, ఇప్పుడేం మించిపోయింది? రోజు నా ఎంగిలి కంచెల్లో నువ్వు తినడం లేదు. ఈ పూట నీ ఎంగిలి కంచెల్లో నాకు వడ్డించు. కామేశ్వరమ్మ కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. పాపిష్టిదాన్ని, ఆకలిగొట్టుదాన్ని, చస్తానో ఏమిటో అనుకుని కంచెడు కూడు మింగి కూర్చున్నాను. నా తిండి మాసిపోను, నా కడుపు విచ్చిపోను అని తిట్టిపోసుకుంటూ కూర్చుంది. ఆ రామాయణమంతా తర్వాత, ముందు నాకు వడ్డించు. సోమయాజీ నూతి దగ్గర కాళ్ళు కడుక్కుని సంధ్య వార్చుకోవడానికి కూర్చున్నాడు. తండ్రి భోజనం చేస్తుంటే పిల్లలా దగ్గర చేరింది పద్మజ. తల్లి పెడపెళ్ళ తిడుతుంటే పక్కపక్క నవ్వుతూ కూర్చుంది. చూడు నాన్న, ఇంతసేపు అన్నం తినకుండా ఉంటే జబ్బు చెయ్యదు. అమ్మ తినకుండా కూర్చుంటే నాకు మాత్రం అన్నం ఎలా సహిస్తుంది? నేనలా అబద్ధం ఆడితే తప్పా ఏంటి అంది. ఏమీ తప్పులేదమ్మా, మంచి పని చేశావు అన్నాడు సోమయాజీ. ఏమిటా మంచి పని? ఇన్నేళ్లకి నా నియమం నాశనం చేసింది. తలుచుకుంటుంటే నా కడుపంతా దేవుతోంది అంటూ గోలపెట్టింది కామేశ్వరమ్మ. ఆడవాళ్లు తినకుండా కూర్చుంటే మగవాళ్లు వేళ పట్టుకు ఇంటికి వస్తారనే ఈ నియమం పెట్టారు నాన్న, అంతే కదూ అంది పద్మజ. చిరునవ్వు నవ్వాడు సోమయాజీ. అఖండురాలివమ్మా నువ్వు. నీ ఆలోచనలన్నీ చిత్రంగానే సాగుతూ ఉంటాయి. అమ్మ మీద నీకు ఎంత ప్రేమ ఉంటే వేళకి భోజనం చేసి ఆరోగ్యం కాపాడుకోమని చెప్పరాదు? ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకోకూడదని మా సైన్స్ మాస్టర్ చెప్పారు. విస్మయంగా చూశాడు సోమయాజీ. పద్మజ కన్నా తానెంత మూర్ఖుడు! నీరసాలతో, అనారోగ్యాలతో సతమతమవుతున్న భార్య విషయంలో కనీసపు బాధ్యత గాని, సానుభూతి గాని ప్రకటించలేకపోయాడు. తను తిని విడిచిన ఎంగిలి కంచెల్లో వడ్డించుకుంటున్న భార్యను మహాపతివ్రతగా తలుచుకుని గర్వపడ్డాడు. పవిత్ర బ్రాహ్మణ జాతికి, పరువు ప్రతిష్టలతో అలరారే తమ కుటుంబానికి తన భార్య మణిపూసలా మెరిసిపోవాలని దురాశపడ్డాడు. ఇంతకాలం ఒక్కసారి కూడా భార్య కష్టసుఖాలు. నాన్నా, నీకు కోపం వచ్చిందా? పద్మజ చిన్నబుచ్చుకుంది. సోమయాజీ కూతురిని సముదాయించాడు. లేదమ్మా, లేదు, నీ మాటలే ఆలోచిస్తున్నాను. చూడు కాముడు, రేపటి నుంచి నీ తిండికి నా తిండికి ఏమీ లంకె ఉండకూడదు. ఎవరి ఆకలి వారిదే. వేళపట్టున నువ్వు భోజనం చేస్తూ ఉండాలి. నేనింట్లో ఉన్ననాడైనా నా ఎంగిలి కంచెల్లో నువ్వు వడ్డించుకోకూడదు, తెలిసిందా అన్నాడు. చాలెద్దురు, పసిదాని మాటలు పట్టుకుని అంది కామేశ్వరమ్మ. ఇక అలా అంటే కుదరదు. నేను చెప్పినట్టు చెయ్యకపోతే నన్ను చంపకు తిన్నంత ఒట్టే అన్నాడు సోమయాజీ. అయ్యో అయ్యో, ఇదేం అఘాయిత్యమండి, ఇదేం పొయ్యే కాలమండి అంటూ నెత్తి నోరు బాదుకుంటూ కూలబడిపోయింది కామేశ్వరమ్మ.
ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి స్త్రీ ధారావాహిక నవల మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.